దేవుని గృహ నిర్వాహకత్వపు పని చేయువాడు దేవునికి యథార్థంగా ఉండాలి. అందుకే దావీదు తన తండ్రి మందని యథార్థంగా కాచాడు. మోషే దేవుని పని అంతటిలో, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి గడ్డి కర్ర కొయ్యకాలతో కట్టే వాళ్ళు దేవునికి నమ్మకమైన వాళ్ళ? దేవుడు అప్పగించినటువంటి మందను దేవుడు కొరకు అప్పగిస్తున్నారా? చెప్పండి. ఇలాంటి వాళ్ళు దేవుడు కొరకు అప్పగిస్తున్నారా? కొంతమంది ఏ వాక్యం చెప్పారో విశ్వాసులకు అర్థమవుతుంది. కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఏ వాక్యం చెప్పారో వాళ్ళకన్నా అర్థం అవుతుందంటే వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళకి అర్థం అవ్వలేనప్పుడు విశ్వాసులు ఎలా కట్టబడతారు? ఆ కట్టించుకున్న వాళ్ళు కూడా అర్థం అవ్వకపోయినా కట్టించేసుకోవడమే. దేవుడు కట్టించుకోవడం జాగ్రత్త, కట్టించుకో. నిన్ను కట్టేవాడు కర్ర గడ్డి కొయ్యకాలతో కట్టాడా, నువ్వు పోతావు, నువ్వు పరలోకం దక్కదు. అది పౌలు గారి బాధ బోధ. వీళ్ళకి వాక్యం ఏం అర్థం అవుతాం? అంటే మా అయ్యగారు అంటే మమ్మల్ని కన్నారు, బాప్తిసం ఇచ్చేసారు, రక్షణ పొందేశాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? సచ్చే వరకు అక్కడికి వెళ్ళిపోతాం. ఏమని బోధిస్తున్నారు మీ పాస్టర్ గారు? యేసు ప్రభుని నమ్మంతే పరలోకం నీదే. ఏంటి యేసు ప్రభుని నమ్మితే పరలోకమా? మరి అలాగైతే ధనవంతుడు ఎక్కడ ఉండాలో? పరలోకంలో ఉండాలి కదండి. ఎందుకంటే నరకంలో యాతన పడిపోతున్నాడు. యేసు ప్రభుని నమ్మితే పరలోకం అంట. కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు, ఏది ఏమైనా నెలలో మొదటి ఆదివారం వచ్చిందంటే ఇస్త్రీ బట్టలు కట్టేసుకుని తలస్నానం చేసేసి పెద్ద భక్తుల్లాగా వచ్చేసి 2 పెద్ద మోకాళ్ళు వేసేసి 2 చేతులు పైకెత్తేసి రొట్టు కోసం ద్రాక్షరసం కోసం బోధ చేశారు కదా. ఏ బోధ చేశారు వాళ్ళు? నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవం కలిగినాడు. మరి ఆ బోధే కదా పౌలు గారు అన్నారు, అయోగ్యముగా నా రక్త మాంసములలో పాలిభాగస్తులైతే శిక్షావిధి కలుగుటకే. నువ్వు సిగరెట్లు సుట్టబీడి కాల్చేసి ఆ చేత్తో పట్టేసుకున్నావు అనుకో, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నీకు అధిక శిక్ష ఉంటుంది తప్పకుండా. అసలు సంఘం అంటేనే పరిశుద్ధత కొరకు ప్రోకులాడాలండి. అందుకే పౌలయ్య గారు కొరింథీకి రాసిన పత్రికలో పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ వాక్యం మిమ్మల్ని పరిశుద్ధతలో పెంచగలగాలి. ఆ పాస్టర్ గారు ఏం చెప్తున్నారో తెలదో, వీళ్ళు ఏం వింటున్నారో తెలదో, హాజరు ఇచ్చుకున్నట్టు వెళ్ళిపోతూ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళిపోదామని తెలియకండి. ఏమనుకుంటున్నారో తెలుసా? భ్రమలో ఉన్నారు. మా దేవుడు వస్తాడో మమ్మల్ని ఎత్తుకుపోతాడో మేము ఎగిరి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతావు? రానిస్తాడు ఇటు అక్కడ పరిశుద్ధుడు. నిన్ను ముందు దేవుడు ఎత్తుకెళ్తాడు నాకు తెలదు, కానీ దెయ్యం మాత్రం వచ్చేస్తాడు నీ దగ్గరికి. ముందు నువ్వు కన్ను ఎలా ముయ్యగానే నరకదూతలు నీ చుట్టూరు కనబడతా ఉంటాయి నిన్ను లాక్కెళ్ళిపోవడానికి.